మూవీ ఎక్స్ట్రాడినరీ బ్లాక్ బస్టర్ చెప్తున్నాను కదా. సౌత్ ఇండస్ట్రీలో బాహుబలి ఎంతైతే హిట్టో, బాహుబలి తర్వాత అఖండ 2 ఇది పక్క. అండ్ బాహుబలి ఎంత కలెక్షన్ వచ్చింది నాకు కరెక్ట్ ఐడియా లేదు, కానీ ఇది మాత్రం నా గెస్ 1000 కోట్లు దాటకపోతే అడగండి. నా పేరు శ్రీనివాస్, డెఫినెట్లీ చెప్తున్నాను. నేను ఒక మూవీ ట్రైలర్ చూస్తే దాని గురించి అది హిట్టా ఫ్లాపా యావరేజా అనేసి చెప్పే రివ్యూ మూవీ ఇవ్వడం నాకు అలవాటు అనమాట. అండ్ ఈ మూవీలో ప్రతి సీన్, ప్రతి డైలాగ్, ప్రతి ఎవ్రీథింగ్ గూస్ బంప్ సీన్స్ అనమాట. బోయపాటి హ్యాట్స్ ఆఫ్ సార్. మీ కెరియర్లో మళ్ళీ ఇలాంటి మూవీ వస్తుందో రాదో, ఒకటే వన్ వర్డ్ షో, బాలయ్య ది రాక్ అల్టిమేట్. అండ్ ఒక్కటే చెప్పాలి, ఇది మూవీ అనుకోకండి, టెంపుల్కి పోయినట్టు ఫీల్ అయ్యే వస్తాం మనం. లోపలికి వెళ్తే ఒక టెంపుల్లో ఉన్నామన్న ఫీలింగ్ ఉంటుంది. ఎందుకంటే ప్రతి డైలాగ్ రిలేటెడ్ టు గాడ్, ప్రతి డైలాగ్ దేర్ ఈస్ అ మీనింగ్, ఎవ్రీ డైలాగ్ మీనింగ్. అన్ని అంటే పాత మూవీస్లలో లెందీ డైలాగ్స్ ఉంటాయి, కానీ ఈ మూవీలో అర్థమయ్యేలా ఉంది. అండ్ బాలకృష్ణ డైలాగ్స్ యాక్చువల్ చెప్పాలని ఉంది, కానీ ఆయన మూవీ డైలాగ్స్ ఒక 10 సార్లు చూస్తే కానీ మనం చెప్పలేము, ఎందుకంటే అంత గ్రేట్ అయినా. పాత మూవీ డైలాగ్ ఒక్కటి చెప్తాను, మీకు కష్టం వస్తే పిండం పెడతారు, ఆ పిండంకే మేము దండం పెడతాం. జై బాలయ్య.